సో, దాంట్లో మీ ఇద్దరి పేరు కూడా చాలా బావుంది తెలుసా? అవును. ఎస్పెషల్లీ దానికి చాలా మంచి ఇదొచ్చిందనమాట. నేమ్స్. అంటే నేను ఫస్ట్ బేసిక్‌గా నేనది హిందీలో చూసాను ఫస్ట్. ఆ! 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 అది నేను చూసాననమాట. ఆ తర్వాత అరే! ఇది ఎంతవరకు బావుంటుందా అని చెప్పేసి అనుకున్నాను. అంటే లైక్ ఆ టైప్ ఆఫ్ ఫేస్ కట్స్ మన దగ్గర మనోళ్ళు ఉండదు కదా! అది వేరుంటుంది సెపరేట్ అనుకున్నా. బట్ అది రాంగానే ప్రోమో అది చూడంగానే నాకు చాలా బా నచ్చింది. సో, చాలా క్యూట్‌గా భలే ఉంది. ఏంటి ఈ అమ్మాయి ఏమన్నా నార్త్ అమ్మాయా? స్టార్టింగ్ నేను అనుకోలేదు. అంటే మీరిక్కడ కన్నడ వాళ్ళో, బెంగుళూరు వాళ్ళో, ఇటు సైడ్ వాళ్ళని అనుకోలేదు. సో, ఏంటిది అంటే స్టార్ మా కాబట్టి ఒకాళ ఏమన్నా క్రూ అక్కడి నుంచి తీసుకున్నారా అని చెప్పేసి అనుకున్నాను పర్సనల్లీ. అది చూసినప్పుడు. అంటే ఎందుకంటే నేను ఓకే. 'దియా ఔర్ బాతి' నుంచి అది కంటిన్యూషన్ చూస్తూ ఉన్నాను. అది నా ఫేవరెట్ సీరియల్ అండ్ ఆ 'సూరజ్' క్యారెక్టర్ అనేది నా ఫేవరెట్ అనమాట బేసిక్‌లీ. ఓకే. ఓకే. సో, వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ నాకిష్టం. అక్కడి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నేను అది సీరియల్ వాచ్ చేస్తూ ఉన్నా హిందీలో. సో, మళ్ళీ సేమ్ తెలుగులో వచ్చినప్పుడు అంత వర్కౌట్ అవుతుందా ఆ! అనే ఫీలింగ్ వచ్చింది. ఆబ్వియస్‌లీ లైక్ అదే సీరియల్ రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ ఒక డౌటొస్తది. అంటే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఇది 'తూ సూరజ్ మే సాంచి పియా జీ' అన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ అది చూసాను. హ్మ్. అరే! ఇంత మంచి క్యారెక్టర్ నేను దీనికి జస్టిస్ ఇవ్వగలుగుతానా అనే ఒక డౌట్ ఉండింది. స్టార్టింగ్‌లో కొన్ని ఎపిసోడ్స్ చూసేది ఈ సీన్స్ ఇక్కడ ఎలా చేయాలి అని అలా యాక్ట్ చేసేదాన్ని. తర్వాత నాకేమైంది అది నేను చూసుకొని నేను కాపీ కొడుతున్నానా అని అనిపించేసేసింది. ఓకే. లేదు ఇంకా ఒక 5 ఎపిసోడ్స్ చూసాను. తర్వాత లేదు ఇంక నేను ఇది చూడొద్దు. ఇది చూసేస్తే నేను సేమ్ ఇక్కడ యాక్టింగ్ ఇక్కడ కాపీ చేసేస్తానేమో అని నా మీద నాకే డౌట్ రావడానికి స్టార్ట్ అయ్యి, ఇంకా అది చూడకూడదు అని నా నా వేలోనే నేను యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో, అది జనాలకి నచ్చింది.